49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అఖీరానందన్ ఈ అబ్బాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి. రీసెంట్గా ఏమైందంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తను ఒక కంప్లైంట్ రేస్ చేశాడు. తన ఫేస్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో విచిత్రంగా వాడుకుంటున్నారని, అండ్ నెక్స్ట్ డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి తను కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఢిల్లీ హైకోర్టుకి అందరు ఈ మధ్య ఎందుకు వెళ్తున్నారు అంటే, మన ఇన్స్టా, ఫేస్బుక్, ఈ ఎక్స్ వీటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదైనా ఇది చూడండి అని కంప్లైంట్ ఇస్తే హైకోర్టు నుంచి నోటీసులు తెచ్చుకోండి, మేము ఏదో ఒకటి చేస్తామని చెప్తారు. అక్కడ ఒక వ్యవస్థ కూడా రన్ అవుతుంది. అంటే మనం వెళ్ళగానే వాళ్ళు ఎందుకు వచ్చామో కనుక్కొని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఇస్తారు. దాన్ని మనం అక్కడ హెడ్ క్వార్టర్స్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇక మీదట, అంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ని డిలీట్ చేసి ఇక మీదట ఎవరు అప్లోడ్ చేసినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఈ అబ్బాయే కాదు, ఇంతకుముందు ఎన్టీఆర్ గారు తెచ్చుకున్నారు, అంతకుముందు చిరంజీవి గారు తెచ్చుకున్నారు, ఇంకా బోల్డ్ అంతమంది తెచ్చుకున్నారు. బాలీవుడ్, హాలీవుడ్, రిపీట్ బాలీవుడ్ నటులు అండ్ కోలీవుడ్ నటులు కానివ్వండి, లేకపోతే శాండల్వుడ్ నటులు కానివ్వండి, అందరూ కూడా ఈ మధ్య ఇవి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత, ఏఐ టెక్నాలజీ ఇంకా బాగా డెవలప్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే సోషల్ మీడియాలలో పిచ్చిగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, హీరోలందరి ఫేస్లు క్రియేట్ చేసి లావు పొట్టలు పెట్టడం, హీరోలందరూ అదేంటి ఒక అరటికాయలు అమ్ముకున్నట్టో లేకపోతే టీ అమ్ముకున్నట్టో కూరగాయలు అమ్ముకున్నట్టో క్రియేట్ చేయడం, హీరోయిన్లందరూ హీరోలు చిన్నపిల్లల్లాగా వాళ్ళ ఫేసెస్ ఇచ్చేసి హీరోయిన్లందరూ వీళ్ళని ఎత్తుకున్నట్టు చేయడం, ఈ హీరోల ఫేస్లన్నీ చైల్డిష్గా క్రియేట్ చేయడం, వీళ్ళని ముసలోళ్ళగా క్రియేట్ చేయడం. ఎందుకు వీళ్ళే టార్గెట్ అంటే, మనకి అప్పుడు సెలబ్రిటీస్ అంటే అందరికి ఒక ఆసక్తి ఉంటుంది, ఏం చేసినా వీళ్ళనే చేయాలని. మళ్ళీ ఇంకొకటి చెప్పన, ఆడియో ఫంక్షన్స్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టో లేక ముద్దులు పెట్టుకున్నట్టో తీయడం, ఇట్లా పిచ్చి కంటెంట్ అంతా క్రియేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అది క్రియేట్ చేయగలిగారు అంటే మీకు కొంచెం టాలెంట్ ఉందని అర్థం. ఆ టాలెంట్ని ఇంకో రకంగా ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసేసరికి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కేసు వేశారు. ఇది ఇంకా తీవ్ర రూపం దాలిస్తే, ప్రజెంట్ అయితే ఐటీ యాక్ట్లే కొంచెం ఒక రకంగా స్ట్రిక్ట్గా ఉన్నాయి, కానీ ఇంకా పెద్ద యాక్ట్స్ తీసుకొచ్చి వీటి మీద చాలా స్ట్రిక్ట్గా మూవ్ అయితే కనుక మీకు ఇంకా భవిష్యత్తే లేకుండా పోతుంది. ఎందుకంటే ఏఐని నేర్చుకున్నారు, కొత్త యాప్స్ వస్తున్నాయి, వాటిని నేర్చుకున్నారు. ఇవన్నిటిని కూడా ఏదన్నా మంచికి ఉపయోగించవచ్చు, మరి ఈ దారుల్లో పోవడం కంటే కూడా. నెక్స్ట్ హీరోయిన్లకి ఫోటోలు తీసి ఇంకెవరు బాడీలను అంటించడం, నెక్స్ట్ పోర్న్ సైట్స్లోకి వెళ్ళి వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి వాళ్ళకి సినిమా హీరోయిన్ల ఫేసులు పెట్టి ఆనందించడం, ఇవి చాలా పెద్ద నేరం. ఇది ఇంకా చెప్పాలి అంటే ఇట్లా మార్ఫింగ్ ఇవన్నీ చేయడం. అండ్ ఇప్పటివరకు అంటే వీళ్ళు హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని చేయమని కాదు దాని అర్థం. రేపటి రోజు అందరూ కూడా నన్ను అడిగితే ప్రతి సెలబ్రిటీ ఎందుకైనా మంచిది ఒక విజిట్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చి ఇవన్నీ తెచ్చుకుంటే బెటర్. బికాజ్ వీళ్ళ మార్చావట్లా, ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉన్నారు. మనకే ఇంకా డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి అంటే వెళ్ళి హైకోర్టు నుంచి అదేదో తెచ్చుకొని ఇక మీదట ఎవరైనా సరే మన మొహాలు వాడినా, పేర్లు వాడినా, ఇంకేమైనా లైక్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా వీళ్ళ మీద తీవ్రంగా యాక్షన్ తీసుకోమంటే, ఒకేసారి ఒక డ్రైవ్ నిర్వహించి కొన్ని వేల మందిని బయటికి తీయగలిగితే, ఎట్లయితే ఒక డ్రగ్స్ బెట్టింగ్స్ మీద బాగా స్ట్రిక్ట్గా ఉన్నామో, ఎట్ ఏ టైం ఇట్లా డీప్ ఫేక్లు సృష్టించే వాళ్ళని ఒక 1000 మందినో 1500 మందినో తీసుకొచ్చి వాళ్ళకి కఠినంగా శిక్షలు విధిస్తే మేబీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే మారే అవకాశం ఉందేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.